సోమనాథ్ ఆలయం గత 1000 సంవత్సరాలుగా ముష్కరుల దాడులకు గురవుతూ విధ్వంసం తర్వాత పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సోమనాథ్ ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు మన డివిజన్లోని నాయకులు కార్యకర్తలు నాచారం ఎక్స్ రోడ్లోని శ్రీ పార్వతీ రాజమహేశ్వర ఆలయంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు చంద్రమౌళి రాజిరెడ్డి హనుమంత్ బిరాదర్ డివిజన్ ఉపాధ్యక్షుడు వెంకట్ నాయక్ యోగేశ్వర్ రెడ్డి గంధమల్ల गोपी रमेश सुरेंदर वेणु कंधारी वेंकटेश शुक्लाजी पद्मारेड्डी अजीज भाई सुरेश क्रांति कुमार मंजुलवाणी अरुण पार्वती मरियु इतर नायकुलु भक्तुलु पाल्गొన్నారు। ఇప్పుడు జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాల మీద అక్రమ తొలగింపులకి ఇట్లాంటి అన్ని చర్యలకి భాగంగా మన యొక్క భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు అన్ని శివాలయాల్లో అర్చనలు అభిషేకాల కార్యక్రమం జరుగుతున్నది। అందులో భాగంగా నాచారం ఎక్స్ రోడ్లోని ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగినది। కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అట్లాగే మన యొక్క హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి మన యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ మన యొక్క దేవాలయాన్ని కూడా కాపాడుకోవాలని మనవి చేసుకుంటున్నాము। అందరికీ కూడా జై శ్రీరామ్, హర మహాదేవ। అట్లాగే ఈరోజు ఈ దేవాలయంలో మన బీజేపీ సభ్యులు గోపాల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు హాజరయ్యే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహం కలగాలి ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా జై శ్రీరామ్, హర హర మహాదేవ, హర హర మహాదేవ। భారతీయ జనతా పార్టీ ఆచారం హెచ్ఎంపీ డివిజన్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం। ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను। ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఒక కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సోమనాథ్ టెంపుల్ నిర్వహించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో పటేల్ గారు అతను నిర్మించినటువంటి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతి శివాలయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శివాలయంలో శివ అర్చనలు శివ అభిషేకాలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ఈరోజు ఎక్స్ఎంపీ నగర్ డివిజన్లో శివాలయం నాచారం కాసలో ఉన్నటువంటి శివాలయంలో అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది। రానున్న రోజుల్లో కూడా ఇదే రకంగా హిందూ దేవాలయాలపైన ఏదైనా అరాచకం జరిగితే ఎక్కడ కూడా ఊరుకునేది లేదు। ప్రతి హిందూ సంప్రదాయాన్ని ప్రతి హిందూ కూడా గౌరవించుకోవాలి, ఇతర మతాలను గౌరవిస్తూ ప్రతి హిందూ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు అయితే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మనందరం కూడా సంఘటితమై ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను। జై హింద్, జై భారత్, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, भारत माता की जय।